Hello, Vijay Academy, Vempalli, IIT. Cos f of x equal to 1 minus x square by 1 plus x square and g of x is equal to 3x minus x cubed by 1 minus 3x square. Then df by dg. ఈ ఆప్షన్స్ చూస్తే ఎలా ఉన్నాయి. దీన్ని చేసే విధానం తీసుకుంటే f of x is equal to 1 minus x square by 1 plus x square తీసుకోవాలనుకుంటే x is equal to tan theta అని మనం తీసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా వస్తుంది. అది కాస్ 2 థీటా ఫార్ములా కాబట్టి 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో కాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాజ్ 2 థీటా, కాజ్ క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 థీటా వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ tan థీటా నుంచి థీటా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది, 2 tan ఇన్వర్స్ ఎక్స్. దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, 2 ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ tan థీటా తీసుకుంటే 3 tan థీటా మైనస్ tan క్యూబ్డ్ థీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ థీటా వస్తుంది. ఇది tan 3 థీటా ఫార్ములా కాబట్టి ఇక్కడ కూడా tan క్యాన్సిల్ అయితే జీ ఆఫ్ ఎక్స్ 3 థీటా వస్తుంది. 3 tan ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే జీ డాష్ ఎక్స్ 3 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ చేసుకుంటే మనకు 2 బై 3 వస్తుంది. ఎఫ్ డాష్ ఎక్స్ అనే డిఎఫ్ అనే ఒకటే, జీ డాష్ ఎక్స్ అనే డీజీ అనే సేమ్ ఒకటే. సో డిఎఫ్ బై డీజీ ఈక్వల్ టు 2 బై 3 వస్తుంది. అలాగే ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కాజ్ క్యూబ్డ్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ క్యూబ్డ్ థీటా, దెన్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అట్ థీటా ఈజ్ ఈక్వల్ 5 బై 4. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కాజ్ క్యూబ్డ్ థీటా తీసుకొని దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. ఫస్ట్ కాజ్ క్యూబ్డ్ థీటా అనేది మనసులో వచ్చేసి ఎక్స్ క్యూబ్డ్ అనుకుంటే డి బై డిఎక్స్ ఎక్స్ క్యూబ్డ్ 3x స్క్వేర్ అవుతుంది కాబట్టి 4 ఇంటూ 3 కాజ్ స్క్వేర్ థీటా వస్తుంది. కాజ్ను మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ సైన్ థీటా వస్తుంది. మైనస్ 12 కాజ్ స్క్వేర్ థీటా సైన్ థీటా అనేది వస్తుంది. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ స్క్వేర్ థీటాను కూడా డిఫరెన్షియేషన్ చేస్తే dy బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు 6 సైన్ థీటా కాస్ థీటా వస్తుంది. మనము మనకు వచ్చేసి dy బై డిఎక్స్ను థీటాతో పైన కింద డివైడ్ చేస్తే dy బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా రాయొచ్చు. ఆ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1/2 1 బై కాస్ థీటా వస్తుంది. 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా కాబట్టి రాసుకుంటాం. కానీ దీన్ని డబల్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ వస్తుంది. సీకెంట్ థీటాను డిఫరెన్షియేషన్ చేస్తే సీకెంట్ థీటా tan థీటా వస్తుంది. అలాగే థీటాను మళ్ళీ చేస్తే డి థీటా బై డిఎక్స్ వస్తుంది. చేసిన తర్వాత డి థీటా బై డిఎక్స్ను ఒకటో ఈక్వేషన్ నుంచి రివర్స్ చేస్తే వస్తుంది. దాని నుంచి రివర్స్ చేసి వేసుకుంటే మనకు మైనస్ 1/12 కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా వస్తుంది. దాన్ని చేసుకుంటే మనకు సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా, tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా, ఇవన్నీ చేసుకొని క్యాన్సిల్ చేస్తే 1/24 కాస్ పవర్ ఆఫ్ 4 థీటా వస్తుంది. థీటా వాల్యూ 5/4 సబ్స్టిట్యూట్ చేస్తే 1/√12 పవర్ ఆఫ్ 4 వస్తుంది. దాన్ని సింప్లిఫికేషన్ ద్వారా సింపుల్గా మనం చేసుకుంటే 4 వస్తుంది. 4కు 6కు క్యాన్సిల్ అయిపోతే 1/6 మిగులుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.